పంచాయతీలు అభివృద్ధి చెందితే మండలాలు అభివృద్ధి చెందుతాయని, మండలాలు అభివృద్ధి చెందితే జిల్లాలు అభివృద్ధి చెందుతాయని, జిల్లాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ కామూరి అమూల్య మండల అభివృద్ధి అధికారి చెన్నారావు అన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు, డిజిటల్ సహాయకులు పాల్గొని శిక్షణ పొందారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య పాల్గొన్నారు. ముందుగా మండల అభివృద్ధి అధికారి చెన్నారావు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ పంచాయతీలు ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి వాటిని ఆన్లైన్ ద్వారా ప్రభుత్వాలకు తెలిసేలా చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబాటుతనంగా ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, చేసిన ప్రతి పనిని కూడా సకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీపీ కామూరి అమూల్య మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి చేరవేసేలాగా కృషి చేయాలని, మన పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎన్నిక కావాలని, తెలంగాణలో గంగాదేవి పల్లె అనే పంచాయతీలో దేశంలోనే మొదటి స్థానంలో అభివృద్ధి పదంలో నిలిచినందుకు గాను కేంద్రం వారికి ₹1 కోటి బహుమానం కూడా ఇచ్చిందని, అలా అందరూ కూడా అభివృద్ధిపై పోటీ పడాలన్నారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ధికి తీసుకుంటున్న ఇది విధానాలను స్క్రీన్ ఏర్పాటు చేసి వీడియోల ద్వారా ప్రదర్శించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన దస్తగిరి వాటిని వివరించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆదేశముల మేరకు ఈరోజు కొమరోలు మండల పరిషత్ కార్యాలయం నందు అందరూ మండల స్థాయి ప్రజాప్రతినిధులు, గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, మండల స్థాయి లైన్ డిపార్ట్మెంటు అధికారులు అందరికీ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్సెస్ సూచీలపైన ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడమైనది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామ పంచాయతీలలో వివిధ శాఖల నుండి చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తూ మనము తయారు చేసి వాటిను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఈ నివేదికలలో ఆన్లైన్ చేయుటకు, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు సమైక్యంగా యూనిటీగా ఒకే నివేదికను పంపుటకు అవగాహన కల్పిస్తూ మనము, ఎందుకంటే మన గ్రామ పంచాయతీలలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనము జాతీయ స్థాయిలో, అంటే మనకు భారతదేశం లెవెల్లో మనము ఎక్స్పోజ్ చేసుకోలేకపోతున్నాము. మనం చేసిన పనులన్నిటినూ ఆన్లైన్ చేసి మనము నివేదికలు సమర్పించడం ద్వారా మనము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వలన మన పంచాయతీలకు మంచి పేరు రావడంతో పాటు అదనంగా ఫండ్స్ వస్తాయి. వీటిలలో మనము చేసినటువంటి పొరపాట్లను ఎలా చేసుకోవాలి, ఏమేమి చేయాలనే దాని మీద మన పంచాయతీ కార్యదర్శులకు బాపట్లలో శిక్షణ ఇచ్చారు. వారు ఇక్కడ ఇమ్మోటివ్స్గా ఉండి ఈ ఒకరోజు శిక్షణలో అందరికీ ఈ నివేదికలను ఎలా ప్రిపేర్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది వివిధ రకాల డిపార్ట్మెంట్ల నుండి తీసుకున్న సమాచారాన్ని చేసే విధానం పైన శిక్షణ ఇవ్వడమైనది. ఇది మన పంచాయతీలకు, మన రాష్ట్రానికి ఎంతో లాభదాయకము, మనం అభివృద్ధికి అవసరం కాబట్టి ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మనకు ఇక్కడ నిర్వహించున్నారు. పుల్లలచెరువు మండలం